హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శాంతి క్రియేషన్స్. మనం ఇప్పుడు దోసకాయలు పచ్చి రొయ్యలు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కూడా వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అయ్యేలోపు 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత నేను ములక్కాడ కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే దోసకాయ ములక్కాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు వేసుకున్నాము. దోసకాయ ముక్కలు వేసుకొని అవి కూడా ఫ్రై అవనిచ్చి కొంచెం మగ్గనివ్వాలి. ఉప్పు పసుపు వేసుకొని కలిపేసి మూత పెట్టుకొని బాగా మగ్గనిస్తే చాలా బాగుంటుంది. మనం కూరగాయలు రెగ్యులర్గా ఒట్టి కూరగాయలే తినాలి అంటే అందరికీ బోరింగ్గా ఉంటుంది కదండి. అందుకోసం అని చెప్పి నేను ఇలాగా వండుతున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే 2 టమాటా ముక్కలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతూ ఉన్న తర్వాత మనం పచ్చి రొయ్యలు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని అవి కూడా దీనిలో వేసుకుంటే, నేను పచ్చి రొయ్యలు ముందుగా వేయనండి, ఎందుకంటే అవి ఊరికే మగ్గిపోతాయి. అందుకని నేను పచ్చి రొయ్యలు ముందు వేయట్లేదు, లాస్ట్లో వేస్తున్నాను. ఇవి వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచితే మగ్గిపోతాయి. చూసారా, ఇప్పుడు వేస్తూ ఉండగానే మనం ఇవి మగ్గిపోయినాయి. అంత ఈజీగా మగ్గిపోతాయి అన్నమాట. సో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు రొయ్యల కర్రీని. ఇదిగోండి, ఇలాగా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం దీనిలోకి తగినంత కారం వేసుకొని, నేను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. వేసుకొని ఇది కూడా బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, అలా వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికినిస్తే కర్రీ అయిపోతుందండి. చాలా సింపుల్. మీరు కూడా ఇలా వండుతున్నారా? వండితే మీరు ఎలా వండుతారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.